హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూట్ బై సిద్ధు. ఈరోజు మనం సిద్ధు కోసం ఒక బాత్టబ్ ఆర్డర్ పెట్టామండి. సో ఆల్రెడీ నేను అన్బాక్స్ చేశాను, మీకోసం ఇంకోసం అన్బాక్స్ చేస్తాను. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి మనకి యాక్సెసరీస్ వచ్చాయని చూపిస్తాను మీకు. ఓకే, ఒక బాక్స్, పైపు, ఇది బాత్టబ్, ఇది పంపు, ఇది యూజర్ మాన్యువల్. సో మనం ఈ ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట, ఈ యాక్సెసరీస్ వచ్చాయి మనకి. ఇది పంప్ అనమాట ఇది. సో దీంట్లో రెడ్ అండ్ బ్లూ టూ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే బ్లూలో పెట్టుకోవాలన్నమాట. సో రెడ్లో పెడుతున్నామో మనకి ఎయిర్ గాలి పీల్చుకుంటుంది, బ్లూలో పెడుతున్నామో గాలి వదులుతుంది అనమాట. సో ఇంకేమో ఓకే, ఇదేమో హోల్డర్. ఓకే, మన బాత్టబ్కి సైడ్కి పెట్టుకోవడానికి. ఇది హుక్, చూద్దాం హుక్ ఎందుకు ఇచ్చారో నాకు వేయలేదు. ఓకే, బ్లూ కలర్ ఉందండి మొత్తం, చూస్తున్నారు కదా మీరు. సిద్ధు వచ్చేసాడు. వా సిద్ధు ఇక్కడ కూర్చో. ఓకే, చూడడానికి అయితే ఫస్ట్ క్లాస్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూస్తే మీకు ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఇచ్చారు ఎయిర్ వదలడానికి, ఇంకా 2 ఇచ్చారు, ఇంకెక్కడ ఇచ్చారు, కింద ఒకటి ఉంది చూసారు కదా, కింద ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం 3 ఇచ్చారనమాట మనకి ఎయిర్ బ్లో చేసుకోవడానికి. సో చెప్పదండి, ఇప్పుడు ఎయిర్ బ్లో చేసి చూద్దాం మనం. ఎంత టైం పట్టదండి, జస్ట్ ఒక 10 minutesలో మొత్తం మనం దీంట్లోకి ఎయిర్ బ్లో చేసేయచ్చు. పంపుని ఇలా పక్కన పెట్టుకోండి, ఉంది కదా. దీన్ని మైక్ తీసేసాడు సిద్ధు. ఓకే సిద్ధు, నో 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 నో, మనం గేర్ వద్దాం దా, నీకోసమే ఈరోజు నువ్వు బాత్టబ్లో స్నానం చేద్దు డాడీ. ఓకే, ఇలా పెట్టుకొని ఇలా దీన్ని ప్రెస్ చేయడం. ఇంకా థింక్ చూసారా గప్పత్తు, ఇదేమో దీంట్లో గుచ్చి దీంట్లో తీలెక్కలేదుతున్నాను దేవుడా. ఓకే, సిద్ధు చూసారా ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మా డాడీ అది. హార్డ్లీ ఒక 10 minutes పడుతుంది అంటే పంప్ చేయడానికి ఎయిర్. చూసారు కదా, వన్స్ ఎయిర్ ఫిల్ అవగానే నిలబడిపోయింది. కొంచెం మంచిగా బ్లో చేయండి, లేకపోతే మళ్ళీ వాటర్ పోసిన తర్వాత బాగున్నప్పుడు కూడా స్టేబుల్గా ఉండదు అనమాట. ఓకే, ఇది ఫుల్ అయిపోయింది. వన్స్ ఫుల్ అవగానే ఇమీడియట్గా తీసి వాల్వ్ క్లోజ్ చేసేయండి. ఓకే, ఒకటి ఫుల్ అయింది. ఇప్పుడు మనం సెకండ్ది. ఓకే, మనం సెకండ్ది ఫిల్ చేసినప్పుడు వెనకాల ఫిల్లో ఇంకా బాటమ్ మొత్తం ఎయిర్ ఫిల్ అవుతుంది. సైడ్ది ఫిల్ చేసినప్పుడు ఓన్లీ సైడ్స్ ట్యూబ్ ఒకటే ఫిల్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. సెకండ్ వాల్వ్ కూడా ఫుల్. ఇప్పుడు ఇంకోటి మనకి థర్డ్, ఒక 2 balls ఉన్నాయి, థర్డ్ అంటున్నాను, ఇంకా 2 ఉన్నాయి, టోటల్ 4 ఉన్నాయి.
ఇదేమో వెనకాల చూసారా, ఇదేమో సపోర్ట్ కోసం అనమాట కింద. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక వాల్యూ ఉందండి. దాంట్లో ఒక్కదాన్ని కూడా ఏడు కొట్టేస్తే అది ఎందుకో మీకు చూపిస్తున్నానండి. కాల్కులేటర్తో మీకు అర్థమవుతుంది. ఓకే, టైట్ అయిపోయింది మధ్యలో. అది కూడా ఇమీడియట్గా క్లోజ్ చేయండి, వాళ్ళు లేకపోతే మళ్ళీ అయిపోతుంది. సో మన బాత్ టబ్ కంప్లీట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు. సో మీకు మీ దగ్గరికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయి, వాటర్ ఎక్కడ దాకా పోసుకోవాలి, లోపల కంఫర్ట్ ఎలా ఉంటుంది, సపోర్ట్ ఎలా ఉంటుంది, మీకు లోపలికి వెళ్ళి దగ్గర తీసుకుని చూపిస్తాను కెమెరాని. మేము తీసుకొని చోచో బ్రాండ్ అండి. చోచో బేబీ బాత్ టబ్ కనిపిస్తుంది కదా. సో మనం ఇక్కడ పిల్లల్ని ఇక్కడ మనం పడుకోబెట్టినప్పుడు కాళ్ళ మధ్యలో సపోర్ట్ లాగా ఉంటుంది. సో లోపల చూసారు కదా, క్వాలిటీ కూడా ఫస్ట్ క్లాస్ ఉంది, చాలా బాగుంది క్వాలిటీ. ఇంకా మనకి తిప్పి చూసుకుంటే మనము వాటర్ ఇక్కడ ఈ లెవెల్ దాకా పోసుకోవాలి, వాటర్ మరి నిండా పోయకూడదు. ఇంకా వాటర్ కూడా మనము లూకోమ్ వాటర్ పోయాలి, మరి హాట్గా ఉన్న వాటర్ కూడా పోయకూడదు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది వాటర్ పోవడానికి అనమాట. ఇన్కేస్ మనం వాటర్ ఫిల్ చేసినట్టు ఇది కనుక వాల్వ్ ఓపెన్ చేస్తే వాటర్ అన్నీ దీంట్లోనే డ్రైన్ అయిపోతాయి. ఇదేమో మనకి మనం ఏమన్నా పిల్లలకి షాంపూస్ కానీ అలాంటివి మనం పెట్టుకోవడానికి పాకెట్ ఒకటి ఇచ్చారు మనకి. అండ్ మనము హుక్ చూపించాను కదండి మీకు స్టార్టింగ్లో. డైలీ మనము ఇదే హుక్ డైలీ మనము గ్లో చేసుకోకుండా జస్ట్ ఇలా తీసి దేనికన్నా హ్యాంగ్ చేసుకుంటే అయిపోద్ది అనమాట అలా. సో మన బాత్ టబ్ అయితే రెడీ అయిపోయింది. సో దీంట్లో కొన్ని లూకోమ్ వాటర్ పోసి సిద్ధుని కూడా దీంట్లో పనుకోబెట్టి వాడు ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం మనం. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. వాడు ఎలా ఉంటాడు, వాటర్లో ఉంటాడా, ఏడుస్తాడా కూడా తెలియదు. చూద్దాం. సిద్ధు ఏడకూడదు నాన్న, నీళ్ళలో మంచిగా ఆడుకోవాలి. అమ్మో చూడు చూడు చూడు, ఏడొద్దు ఆడుకోవాలి నాన్న వాటర్లో. చూడు భయపడకు నాన్న, ఏం లేదు, జస్ట్ వాటర్ ఎదిగో, వాటర్ ఎదిగో, భయపడకూడదు. చూడు బాల్, ఈ టాయ్స్ నోడు ఇంట్లో, ఈ టాయ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సిద్ధు ఇనిషియల్గా అయితే మస్తు ఏడిచాడు వాటర్లో పెట్టగానే ఫస్ట్ టైం అయ్యేసరికి. కానీ ఇప్పుడు సెటిల్ అయ్యో బాగా ఆడుకుంటున్నాడు వాటర్లో, చూస్తున్నారుగా. ఓ మై గాడ్, సిద్ధు క్యూట్ బాయ్ సిద్ధు. నానా నచ్చాయా వాటర్ నీకు, నచ్చాయా? ఇనిషియల్గా మాత్రం మామూలుగా వెళ్ళాడేదాన్ని అసలు, వాడు ఊకించి బుజ్జకించి చివరికి వాడు సెటిల్ అయ్యాక ఇప్పుడు బాగున్నాడు వాటర్లో. చూసారు కదా, బాత్ టబ్ కూడా బాగుంది. వాటర్ కరెక్ట్గా పోసి లూకోమ్ వాటర్ పోసాము, కొంచెం వెచ్చగా హాయిగా మంచిగా కూర్చు. చూడండి చూసారు కదా, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు సార్. అమ్మో చూస్తున్నారు కదా, చూస్తున్నారు ఎలా ఆడుతున్నారు చూస్తున్నారు కదా వాటర్లో. ఫస్ట్ ఏమో నీళ్ళకి వెళ్ళడానికి భయపడ్డాడు సార్. ఇంకా ఇంకా సిద్ధు ఫ్యామిలీగా సెటిల్ అయ్యండి వాటర్లో. ఇనిషియల్గా అయితే చాలా ఏడ్చాడు వాటర్లో పెట్టగానే ఫస్ట్ టైం అయ్యేసరికి. ఇప్పుడైతే బాగా సెట్ అయ్యి చూస్తున్నారు కదా ఆడుకుంటున్నాడు మా క్యూట్ బాయ్ సిద్ధు. బాగా నచ్చినాయి అసలు. ఫస్ట్ ఏడ్చాడు కానీ వాటర్లో కాలుతో కొట్టుకుంటా చూడండి చూడండి ఎలా ఆడుతున్నాడు చూడండి. అగ్గో మంచిగా చిల్ అవుతున్నాడు వాటర్లో. మంచి నీళ్ళు కూడా కొంచెం గోరువెచ్చగా ఉండేసరికి. చూసారు కదా బాత్ టబ్ ఎంత కంఫర్టబుల్గా ఎంత బాగుందో ఆడుకోవడానికి పిల్లలకి. మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చినైతే మీ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను,
ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. కనుక నచ్చితే తప్పకుండా ఈ ప్రోడక్ట్ మాత్రం నేను పక్కా రిఫర్ చేస్తానండి. మీకు చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా హాయిగా ఉన్నాడు సిద్ధ అయితే దీంట్లో. ఇలాంటి ఇబ్బంది లేకుండా మధ్యలో సపోర్ట్ కూడా ఉందని చెప్పాను కదా మీకు. ఆ సపోర్ట్ వల్ల వాడు ముందు జారకుండా. ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అడుగురా చూసారు ఏంటంటే సిట్ ఎలా సీట్లు వేయడో, మామూలుగా వేయట్లేదు నీళ్ళల్లో. అసలు ఎంజాయ్ చేస్తున్నాడు సార్. చూస్తున్నారు కదా వాడు ఎక్సైట్మెంట్. అగో కమోన్ నాన్న కమోన్ ఆడుకో వాటర్లో. సిద్ధు నచ్చిందా? సిద్ధు టబ్ నీకు నచ్చిందా? టబ్ నచ్చిందా? టబ్ నచ్చిందా నాన్న? సిద్ధు నీ క్యాట్తో ఆడుకుంటున్నావా? పార్ట్ నేను తీసుకున్న టబ్ బ్రాండ్ ఏమో చోచో బేబీ బాత్ టబ్ అనమాట. మీకు ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను నేను. తప్పకుండా బై చేయండి నచ్చితే మాత్రం. మీకు కనుక మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.